పిల్లలతో గోస గోస అవుతుందండి. చికెను దానిలో కోళ్ళకు రోగాలు వచ్చినాయన్నా అని చికెన్ విడిచిపెట్టారు. చికెన్ వద్దురా బాబు, చికెన్ తినకురా అంటే కానీ చికెన్ కావాలి. ఏం కాదు, ఏ నీళ్ళల్లో ఉడకబెట్టి చెయ్యి తింటామంట. ఏ నీళ్ళల్లో ఉడకబెడితే ఏం పోతుంది? మొత్తం పోతుంది దాంట్లో రసం మొత్తం. ఏం కమ్మగా ఉంటుంది? చికెన్ తినొద్దు, అవి వస్తున్నాయని చికెను అంటారు. ఒక పిల్లోడు అన్నాడంట, అమ్మ ఏం కూర అని అంటే పప్పుచారు ఆలుగడ్డ ఫ్రై నాన్న అని చెప్పింది. అయితే అదేంటి చికెన్ చేయలేదా అన్నారు. అంటే చికెన్కు రోగం వచ్చింది కదా నాన్న కోళ్ళకి, ఎవరు తినట్లేదంటే అది తినకపోతే నేను చచ్చేటట్టున్నా, చికెన్ చేయి ఫస్ట్ అన్నాడంట వాడు. రోగం వచ్చి చచ్చిపోతున్నా కానీ చికెన్ కోళ్ళని ఇడిచిపెడతలేరండి. చికెన్ ఉడకబెట్టుకోను ఏదో ఒకలాగా చేసి తింటున్నారు. చికెన్ కావాలి కంపల్సరీ. నీసు లేనిది ముద్ద దిగదండి. నిజంగా చెప్తున్నా, నీసు కావాలి కంపల్సరీ.